హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మేము బాగున్నామండి. ముందుగా అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఇక్కడ వెదర్ అయితే చాలా బాగుంది, కూల్గా ఉంది. అలాగే దోమలు కూడా కొంచెం ఎక్కువ ఉన్నాయి. అందరూ కాస్త కేరింగ్గా ఉండండి, ఎక్కువ బయట ఎక్కడ తిరగకండి. అండ్ ఈరోజు మా బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి బీరకాయ పెసరపప్పు కర్రీ అనమాట. చాలా మంచిగా ఉంటుంది, టేస్టీగా. సో నా స్టైల్లోకి నేను ఇలా చేస్తాను. అంటే మా అత్త వాళ్ళు, మా మమ్మీ వాళ్ళు డిఫరెంట్ స్టైల్లో చేస్తారనమాట. వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కొబ్బరి పేస్ట్ అవన్నీ వేస్తారు. నేను అవి వేయకుండా జస్ట్ పెసరపప్పు వేసి సింపుల్గా చేస్తానమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఎక్కువ హెవీ ఉండకూడదని టమాటో, ఒక పెద్ద సైజ్ టమాటో తీసుకొని ఉప్పు, కారం, ధనియాల పొడి అయితే కంపల్సరీ వేస్తాను. తర్వాత పెసరపప్పు వేసి మూత పెట్టేసేయాలి. ఒక 20 మినిట్స్ అయినా మూత పెట్టేసేయాలి అండి. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి చపాతీలోకి. పెసరపప్పు అయితే చాలా బాగుంటుంది, డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో ఇలా ట్రై చేశాను. అండ్ దీంట్లోకి చపాతీ వేసానండి. మీరు జొన్న రొట్టె అయినా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ తర్వాత మా బాబుకి లంచ్లో వచ్చేసి టమాటో ఆనియన్ కర్రీ రైస్ చేశాను. అంటే కసూరి మేతి వేసి చాలా బాగుంటుంది. ఆనియన్స్ అయితే నైస్గా కట్ చేసుకోవాలి. నైస్గా కట్ చేసుకొని టమాటో ఒక 1 టమాటో వేసుకుంటే బాగుంటుంది. దాంట్లో కూడా సేమ్ ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ కసూరి మేతి వేయాలండి. చాలా టేస్టీగా ఉంటుంది, డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ రైస్ అయితే మాకు చాలా ఇష్టం అనమాట. మేము వీక్లీ 2 టైమ్స్ అయినా తింటామన్నమాట. ఇలా ఉంటుందండి. సో బీరకాయ కర్రీ ఇలా అనమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఇలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను.